ఇంకోటి చాలా రోజుల నుండి నడుస్తున్న ఒక సీరియల్ వాతావరణం లెక్క నడుస్తూ ఉంది. పార్టీ ఫిరాయింపుకి సంబంధించిన కేసు. ఈరోజు కూడా కడియం శ్రేయార్ది కూడా విచారించారు. నిన్న దానం నాగేందర్ కూడా విచారించారు. కానీ ఎటువంటి తీర్పు రాలేదు. ఎట్లా చూస్తా ఉన్నారు? మీరు కూడా చాలా ఫైట్ చేస్తూ ఉన్నారు. మీ పార్టీ వాళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా తీర్పు రాకపోవడం, అటు సుప్రీంకోర్టులో కూడా మాకు ఇంకా టైం కావాలని అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎట్లా ఈ తీర్పు ఇంకా రాలేదు? ఎట్లాంటి తీర్పు వస్తుంది అనుకుంటారు? కళ్ళకి నిజం కనిపిస్తుంది, అందరికీ తెలుసు నిజం ఏందని. ఈ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కండువ కప్పుకున్నట్టు తెలుసు. ఎస్పెషల్లీ నాగేంద్ర గారు కూడా రీసెంట్ గా ఈవెన్ మొన్న జూబ్లీహిల్స్ లో జరిగిన ఎన్నికల్లో హీ వాజ్ ఎ స్టార్ క్యాంపెయినర్ ఇన్ కాంగ్రెస్ లిస్ట్. ఓకే, అట్లాంటి ఎన్నో ప్రూఫ్స్ చూపించాం. కడియం శ్రీహరి గారు ఓకే, మొన్న డాక్టర్ సంజయ్ ఉన్నారు, తను కూడా వెళ్ళి చక్కగా కాంగ్రెస్ వాళ్ళకి ఓటేయమని చెప్తున్నారు. వీళ్ళందరూ కండువాలు కప్పుకున్నారు క్లియర్. అక్కడికి వచ్చి అక్కడ అంటే ఈ లర్న్డ్ మెంబర్స్, అందుకే నేను అంటున్నాను వీళ్ళకి ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఎందుకు చదివించాలనేది. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఓత్ ప్రమాణం చేయాలి. మళ్ళా వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు ఐ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని దే హ్యావ్ టు టేక్ ఏ ఓత్. ఆ ఓత్ తీసుకొని కూడా ఎంత అబద్ధం చెప్పి మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటారు. అంటే ఏమనాలి? నిజంగా వాళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ గా అవుబాయి మేము పోయినాం, మేము రిజైన్ చేస్తాం, ఓపెన్ మళ్ళీ ఎలక్షన్స్. బికాస్ ఎలక్షన్స్ లో వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ ది బీ ఫామ్ తీసుకొని కార్ అనుకొని జనాలు ఓటేసిర్రు, అంతేగాని వాళ్ళని చూసి చేయలే. ఒకవేళ నిజంగా వాళ్ళ మీద నమ్మకం ఉంటే రిజైన్ చేయండి, ఓపెన్ గా వచ్చి ఛాలెంజ్ చేయాలి. అట్లా లేదు. ఇప్పుడు మనకి క్లియర్ కనిపిస్తుంది దే హ్యావ్ జాయిన్డ్. అంటే ఇన్స్పైట్ ఆఫ్ దాట్ అసెంబ్లీలో స్పీకర్ గారు అలాంటి ఆర్డర్స్ ఇస్తున్నారు. అంటే స్పీకర్ గారు ఇక్కడ ఏమైనా బలే అవకాశం ఉన్నాయి? ఎందుకంటే తనే కదా సుప్రీంకోర్టులో ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సింది ఆయనే. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకోక ఆయన పైన వాళ్ళు ఒత్తిడి చేస్తా ఉన్నారా, ఏం చేస్తా ఉన్నా కొద్దిగా క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. మరి ఆయన పైన లీగల్ పరంగా ఏమన్నా చర్యలు? ఖచ్చితంగా ఆయనను కూడా వన్ ఆఫ్ ది పార్టీ చేస్తాం. ఎప్పుడైతే అప్పీల్ చేసినప్పుడు అవన్నీ జరుగుతుంది ఖచ్చితంగా. మరి ఇన్ని కేసులలో ఆయన ఎంత నెగిటివ్ ఒపీనియన్ ఇచ్చారు. దో వీ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ద ప్రూఫ్స్, అన్ని ప్రూవ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారన్న తర్వాత కూడా మరి ఆ ప్లేస్ లో కూర్చొని అందరు ఎవిడెన్స్ లో రికార్డ్ చేసి ఒక న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న వ్యక్తి స్పీకర్ గారు కూడా అంత భయపడి మరి ఆ ఒత్తిళ్లకు ఒగ్గి ఆయన ఆర్డర్ ఇవ్వలేకపోయారు. సో దాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాము, అది ఏదైనా పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అంటే ఫేస్ చేయాల్సిందేనంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇదే హైయర్ అథారిటీ కాదు కాబట్టి అప్పలెంట్ అథారిటీ ఉంది, అప్పలెంట్ అథారిటీకి పోతాం. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ రోజుకి ఆజ్కా దిన్ చెలగా నైగా, సో ఈ రోజుకి అయిపోయింది మా పని, ఈ రోజుకి మేము చేసేసిన డిస్మిస్ చేసేసిన తర్వాత ఎక్కడ పోతుందో అంటే ఎప్పటికప్పుడు దే ఆర్ జస్ట్ బార్గెనింగ్ అండ్ ఇంటెన్షనల్లీ డిలేయింగ్ టాక్టిక్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు వీళ్ళు మీ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని అనుకున్నా గానీ కేసీఆర్ పైన ఎప్పుడోసారి దూషిస్తా ఉన్నారు. నువ్వెంది జాతిపితావు, నీకు అంత సీన్ లేదు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా కడియం శ్రీహరి కూడా మాట్లాడిండు. వీటిని ఎలా చూడొచ్చు? అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తా ఉన్నారు. మా యొక్క సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించిన ఏదైతే ప్రతిపక్షానికి సంబంధించిన డబ్బులు ఎలా వాళ్ళకి వెళ్తాయని చెప్తా ఉన్నారు, అన్ని చెప్తా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ పైన విరుచుకుపడుతున్న నేపథ్యం కనబడుతుంది. అంటే ఇది చూస్తుంటే ఏ విధంగా ఈ నాయకులు వాళ్ళ నైతిక విలువలని కోల్పోయి ఏ విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అనైతికంగా అనేది తెలుస్తుంది. కేసీఆర్ గారిని అసలు ఆ మాట వాళ్ళకి అనాలని అంటే ఆ మనసు కూడా ఎట్లా ఒప్పుతుందో, మరి వాళ్ళ మీద ఎవరైనా ప్రెజర్ పెడుతున్నారా, ఏం చేస్తున్నారా, లేకపోతే నిజంగా అలా మాట్లాడుతున్నారంటే మటుకు రియల్ గా వాళ్ళకి ఇంకా మనము దే లాస్ట్ ఆల్ ద రెస్పెక్ట్ ఇండీడ్. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంత తోడ్పడితే తెలంగాణ వచ్చిందో మనకు అందరికి తెలుసు. అందరి ముందుంది నడిపించిన నాయకుడు ఆయన. సో తెలంగాణ సాధించడంలో ఖచ్చితంగా కేసీఆర్ గారి పాత్ర ఎంతో మహోన్నతమైనది. సో అది తెలుసు అందరికి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా మీరు చూసారు, ఇంతకు ముందు ఆయన ఓపెన్ గా ఆయననే చెప్పిండు. తర్వాత ఆయన ఇప్పుడు మాట మార్చుకొని ఆయన తిడతానే ఉన్నాడు. కానీ ప్రతి ఒక్కరు చెప్పిన మాట అదే, కేసీఆర్ గారి పాత్ర ఏంటి తెలంగాణ సాధించడంలో. ఈ రోజు తెలంగాణని మనం ధైర్యంగా అనుకోగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు. ఒకవేళ ఆ విషయాలన్నీ మర్చిపోయి అంత అంటే నీచమనాలా ఏమనాలి, జస్ట్ అనేబుల్ టు లైక్ స్పీక్ అబౌట్ ఇట్. బట్ వాట్ ఎవర్ కడియం శ్రీహరి గారు ఈ వీడియోలో ఏమన్నా సాక్ష్యాల కింద రావా? ఎందుకంటే కడియం ఓపెన్ ప్రెస్ మీట్ లో స్టేట్మెంట్ ఇచ్చింది కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి. అదేవిధంగా దానం కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. పార్టీ మారిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన అపోజిట్ గానే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. మరి ఈ వీడియోలన్నీ సాక్ష్యం కింద స్వీకరిస్తారా?
ఆల్రెడీ స్వీకరించి సబ్మిట్ చేసినాము. ఈవెన్ వాళ్ళు కండువాలు కప్పుకొని ఫోటోలు దిగినవి కూడా సబ్మిట్ చేసినాం. అంటే ఆ కండువ ఆయన- దేవుని కండువ అంటే అదే దేవుని కండువ అంటారు, లేకపోతే ఏమంటారు మన జాతీయ జెండా. జాతీయ జెండా కండువ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళ కౌన్సిలర్ల ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో అయితే కౌన్సిలర్లు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకే వేయమని ఓపెన్ గా తిరిగిండ్రు, మాట్లాడిండ్రు. వాళ్ళ స్టార్ క్యాంపెయినర్స్ లో వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే కంప్లీట్ గా ఈ 10 మంది అయితే అసలు నైతిక విలువలు అన్నిటినీ పోగొట్టుకున్నారు. సో వాళ్ళని ఏ విధంగా కూడా అసలు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అలా మొత్తం వాళ్ళు అసలు వాళ్ళ తాహతకి తగ్గిపోయి చాలా కింద పడిపోయి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు చట్టం పరిధిలో కూడా చూసుకున్నట్లయితే 10 మందిలో 8 మంది సేఫ్ జోన్, 2 డేంజర్ జోన్ అన్నది చెప్తున్నాడు. స్టేషన్ కాన్పూర్ కావచ్చు, ఇటు ఖైరతాబాద్ కావచ్చు. ఎందుకంటే సాక్ష్యాలు బలంగా ఉన్నాయి అని. నిజమేనా? అంటే వీళ్ళు 8 మంది సేఫ్ జోన్ కి వెళ్ళిపోయినట్టు. యాక్చువల్ గా అయితే అసలు ఆ 8 మంది ఏంది, 10 మందికి 10 మంది దేవర్ లైక్ కంప్లీట్లీ వాళ్ళు చేసిర్రు, మేము ప్రూవ్ చేసినాం కూడా. కానీ వాళ్ళని ఆ సేఫ్ జోన్ లాగా అక్కడ తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టేసిర్రు. ఓకే, అట్లా ఒక ఇట్లాంటి ఆర్డర్ ఇచ్చేసిర్రు. సో అట్లా అది అయిపోయింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు ఇద్దరు. సో వీళ్ళు అనుకుంటే ఏముంది, రాజు అనుకుంటే కొరడా దెబ్బల అంటే కొదవేముంది అనే టైప్ లో వాళ్ళు అనుకుంటున్నారు. నా చేతిలో ఆర్డర్ ఉంది, నేను ఏ ఆర్డర్ నా పాస్ చేస్తా అని స్పీకర్ గారు అనుకుంటున్నారు. కానీ నేను ఒక న్యాయమూర్తి ప్లేస్ లో కూర్చున్నాను, ప్లస్ వాళ్ళు నా ముందొచ్చి ప్రమాణం చేసి నిజమే చెప్పాలి అని వాళ్ళు నిజం చెప్పాలని వాళ్ళు అనుకోవాలి. ఇక్కడ కూర్చున్న వ్యక్తి కూడా వీళ్ళు ఏంటి, నా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి, ఏమేం సాక్ష్యాధారాలు చూపించారు, ఏ విధంగా నేను తీర్పుని ఇవ్వాలనే ఒక కరెక్ట్ భావన ఉండాలి. సో అలాంటి భావన లేకుండా ఉన్న వ్యక్తికి ఆ 8 మంది అయితేనేముంది, ఈ ఇద్దరే అయితేనేముంది, ఆయన ఏం ఆర్డర్ ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడు. కానీ అల్టిమేట్లీ హీఈస్ నాట్ ద హయ్యర్ అథారిటీ కాదు కదా. మాకు అప్పలెంట్ అథారిటీ కోర్టు ఉంది. ఇప్పుడు స్పీకర్ గారు ఒకవేళ నిజంగా వాళ్ళకి ఒత్తిడిలకు లోబడి ఒకవేళ అతను వాళ్ళకి ఇచ్చినా కూడా దట్ ఈస్ ఫైన్. మేము అదే జరుగుతుంది కూడా. ఏ విధంగా నేను అక్కడ న్యాయం జరుగుతుంది అని అయితే లేదు. బట్ యాజ్ పర్ లా ఫస్ట్ వీ హ్యావ్ టు అప్రోచ్ స్పీకర్ ఓన్లీ, కాబట్టి అక్కడ ఫైల్ చేయాల్సి. ఓకే.